హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు' ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వస్తున్న ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ అండ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతున్నాయి అనేది చూడగలరు. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనోజ్ ఆపరేషన్ కోసం డాక్టర్ 2 lakhs ఇమీడియట్గా పేమెంట్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ విషయం విన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే అప్పటికప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి. కానీ మనోజ్కి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో తన కళ్ళకి చాలా ఇబ్బంది. ఆల్రెడీ తను చూపు కోల్పోయాడు. ఇంకా చూపు వచ్చే అవకాశం కూడా ఉంటుందో ఉండదో అన్న ఒక భయంలో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ప్రభావతి అయితే బాలుని పట్టుకొని చాలా మాటలంటుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు వీడిలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే. నువ్వు అనబట్టే వీడికి ఈ కళ్ళు పోయాయి, ఈ చూపు పోయింది. ఇంకా అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది. ఇంకా బాలు కూడా ఏమీ అనలేని పరిస్థితి. కానీ మీనా వెంటనే, ఏంటత్తయ్య ఎప్పుడు చూస్తున్నాను కదా, అసలు నేను కావాలని అలా అంటారా? మావయ్య గారిని అలాగా తక్కువ చేసి మాట్లాడినందుకు బాలుగారికి కోపం వచ్చింది. ఏదో కావాలని అన్నది కాదు, ఏదో మాటలో మాట వచ్చింది. ఏదో మన టైం బాగోక ఇలా జరిగింది. అది అర్థం చేసుకోకుండా ఈయన వల్లే ఆయన కళ్ళు పోయాయి అని అనడం కరెక్ట్ కాదత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంది. నువ్వు ప్రతి విషయంలో జోక్యం చేసుకోకు. ఇక్కడ బాధ నాది. నా కడుపు కోత ఎవరు తీరుస్తారు? మనోజ్ నా పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను. ఎవరెన్ని చెప్పినా వాడి పరిస్థితిలో ఉండటానికి కారణం నీ మొగుడే అని చెప్పేసి మీనాతో అంటుంది. ఇంక వెంటనే బాలు, మీనా ఆవిడతో ఏంటి? నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నా. డబ్బు ఏమైనా అరేంజ్ అవుతుందో లేదో నేను ఒకసారి చూస్తాను అని చెప్పేసి బాలు అనేసి బాధలో వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం కూడా ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో వెళ్ళి దేవుడికి ప్రార్థిస్తాడు. ఇంకా రోహిణి, ఒక్క నిమిషం అత్తయ్య, నేను అమౌంట్ ఏమైనా అడ్జస్ట్ అవుతుందా లేదో కాల్ చేస్తాను అని చెప్పేసి పక్కకెళ్ళి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. అమ్మ, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కానీ ఒక 2 hours ఆపరేషన్ చేయకపోతే ఆపరేషన్ కానీ అమౌంట్ అడ్జస్ట్ చేయకపోయినా తనకి ఇంకా కళ్ళు రావు అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా ఆ విషయం విన్న వాళ్ళమ్మ, అదేంటమ్మా అలా జరిగిందా అల్లుడి గారికి అని చెప్పేసి అంటుంది. అవునమ్మా, ఇక్కడ నేను ఎక్కువ నీతో మాట్లాడటం సేఫ్ కాదు, కానీ నాకు ఆప్షన్ లేక మీకు కాల్ చేశాను కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంకా రోహిణి టెన్షన్గా మాట్లాడేసరికి ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక, నా దగ్గర అయితే ఇప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది రోహిణి? కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి వేరు. సరే, నేను ఏదో ఒకటి ప్రయత్నిస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి రోహిణి వాళ్ళమ్మ అంటుంది. అలాగే అమ్మ అన్న మాటని శృతి రోహిణి ఫోన్ మాట్లాడుతుండగా వినేస్తుంది. రోహిణి ఎవరికి కాల్ చేస్తుంది? రోహిణికి ఎవరు లేరు కదా. అమ్మ అంటుంది డబ్బు కావాలంటుంది, అసలేంటి అని చెప్పేసి శృతికి కొంచెం అనుమానం వస్తుంది. ఇంకా శృతి అక్కడ మీనాకి విషయం చెప్పాలనుకుంటుంది. కానీ ప్రాపర్గా ఏ సంగతి ఏంటి తెలియకుండా మీనాకు అప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి శృతి రోహిణిని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఈలోపు బాలు అమౌంట్ తీసుకొచ్చి పేమెంట్ చేసేస్తాడు. మనోజ్కి ఆపరేషన్ అవుతుంది. ఇంకా మనోజ్కి కట్లు ఇప్పడానికి ఒక 2 hours పడుతుందని డాక్టర్ గారు చెప్పేసి వెళ్తారు. ఇంకా వెంటనే ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా మీనా ప్రభావతితో అంటుంది, ఇప్పుడు మీరు హ్యాపీ కదా అత్తయ్య? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అందరం కుటుంబ సభ్యులమే. కానీ మాట అన్నంత మాత్రాన్నే దీనికి కళ్ళు పోతాయి అనుకుంటే అలాంటి మాటలు మనం చాలానే అనొచ్చు. టైం బ్యాడ్ ఉండి మనోజ్ గారికి అలా జరిగింది. అది మీరు అర్థం చేసుకోకుండా నోటికొచ్చిన మాటలు బాలుగారిని అంటున్నారు. మనోజ్ గారికి అలా జరిగినప్పటి నుంచి ఈయన చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. అసలు ఇప్పుడు ఈయన ఈ డబ్బు ఎక్కడి నుంచి సర్దుబాటు చేశారో కూడా నాకు తెలీదు. కానీ అన్నయ్య కష్టంలో ఉన్నాడు అనేసరికి తను వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డాడో ఇంకా దేవుడికే తెలియాలి. కానీ ఏదైతేనే మనోజ్ గారికి
కళ్ళు వచ్చేసాయి. ఇంక అందరం హ్యాపీ. ఇంకొక 2 అవర్స్ అయితే మనం మనోజ్ గారిని చూడొచ్చు అని చెప్పేసి మీనా అంటుంది. ఇంక ప్రభావతి కూడా కొంచెం మనసు కరుగుతుంది. సరే, బాలుని నేనన్న మాటలు తప్పే, కానీ నేనున్న పరిస్థితి వేరు, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే సత్యం వస్తాడు. సత్యం వచ్చి, ఏదేమైనా ప్రభావతి, ప్రతిసారి నువ్వు బాలుని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, కాబట్టి ఆలోచించు మాట అనేటప్పుడు. ఇక్కడ ఒక మాట అంటేనే విషయం జరిగిపోతుంది అంటే మీనా చెప్పినట్టుగా మాటలు అనేసి విషయాలు జరిగించేసుకోవచ్చు. ఏదో నన్ను అన్నాడన్న కోపంలో వాడి కళ్ళు నెత్తికెక్కాయన్న ఆలోచనలో బాలు అలా అన్నాడు. కాబట్టి ఇంకొకసారి ఒక మనిషిని మాట అని నిందించే ముందు ఒక్కసారి నీకు నువ్వుగా మనిషిని గుర్తు చేసుకో అని చెప్పేసి సత్యం అంటాడు. లేదండి, నా తప్పు తెలిసింది, ఇంకా వెళ్ళి మనోజ్ని చూద్దాం, నన్ను క్షమించమ్మా మీనా, బాలుకి కూడా క్షమాపణ చెప్తుంది. అయ్యో లేదమ్మా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, మేమిద్దరం రక్తం పంచుకు పుట్టాం, వాడు ఆపదలో ఉంటే నేను ఎలాగా సంతోషంగా ఉంటాను, ఏదో అందరం బాగున్నప్పుడు మాట మాట అనుకుంటాం, కానీ వాడు బాగాలేడని తెలిసాక ఖచ్చితంగా నేను నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే వాడిని కాపాడుకుంటాను, ఈ విషయం నీకు అర్థమైతే మంచిది అని చెప్పేసి బాలు అంటాడు. ఇంక ఈలోపు డాక్టర్ గారు వచ్చి, మీరు వెళ్ళి మనోజ్ని చూడొచ్చు, 1 గంటలో తన కండిషన్ ఎలా ఉంది మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఈ లోపలికి అందరూ వెళ్తారు, కానీ రోహిణి రాదు. రోహిణి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతో. అమ్మ, డబ్బు అరేంజ్ అయిపోయింది, నువ్వు తేవాల్సిన పని లేదు, బాలు మీనా వాళ్ళు కట్టేశారు, ఆయనకు ఆపరేషన్ కూడా అయిపోయింది, నేను నీకు ఇందాకనే ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను, కానీ హడావిడిలో చేయలేకపోయాను అని. ఇంకా తననే అబ్జర్వ్ చేస్తున్న శృతి, అసలు ఎవరు ఈ అమ్మ 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 అని మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వెంటనే శృతి వెళ్ళి డైరెక్ట్గా అడిగితే పోలా అనేసి, లేదు అడిగితే రోహిణి ఏదో ఒకటి అబద్ధం చెప్పేయచ్చు, చూద్దాం ఎవరి అమ్మ ఏంటో, అసలు ఈ అమ్మ సంగతి కనిపెట్టాల్సిందే అని శృతి అనుకుంటుంది. ఈలోపు రోహిణి వస్తుంది, ఈ లోపల అందరూ ఉంటారు, ఏమీ తెలియనట్టుగా వచ్చి మనోజ్తో వీళ్ళతో మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంక లోపలికి వస్తుంది రోహిణి. ఇంకా వెంటనే శృతి, ఎవరితో మాట్లాడుతున్నారు రోహిణి అని చెప్పేసి అడుగుతుంది. ఏం లేదు, ఒక ఫ్రెండ్తో ఇందాక డబ్బులు కావాలని అడిగాను, ఆ అమౌంట్ అడ్జస్ట్ అయ్యాయో లేదో అడుగుదామని, ఒకవేళ అడ్జస్ట్ అయ్యాయంటే మనం ఆల్రెడీ కట్టేసాం కదా అని చెప్పేసి అంటుంది. మనం కట్టేసామా, ఎవరు కట్టారు అని చెప్పేసి రోహిణి అంటుంది. అదేలే, బాలుగారు వాళ్ళు కట్టేశారు కదా అని చెప్పేసి అంటుంది. అలా అన్నా సరిపోయింది, మనం కట్టేసామంటే అదేదో నువ్వు నేను తీసుకొచ్చి కట్టామనుకుంటారు అని శృతి అంటుంది. వెంటనే మీనా, అదేంటి శృతి అలా అంటావు, ఎవరు కడితేనే, అందరం ఒకటే కదా అని చెప్పేసి మీనా అంటుంది. నీకున్న మంచితనం అందరికీ ఉండదులే మీనా, అది అర్థం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అని ప్రభావతి వైపు చూస్తూ శృతి అంటుంది. ఇంకా అక్కడ వాళ్ళు మాట్లాడుకునేసరికి మనోజ్ స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చేసరికి నాకేంటో అంత చీకటిగా ఉంది, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అంటాడు. సత్యం ఇంకా తనకి ధైర్యం చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. ఏం కాదు నాన్న, 1 గంట కళ్ళు మూసుకో, అంతే, ఇంకా వెలుగుమయమే, నువ్వేం టెన్షన్ పడటానికి లేదు, ఇగో నీకోసమే నీ తమ్ముడు చాలా తప్పత్రయం పడ్డాడు, అమ్మ చూడు ఎంత టెన్షన్ పడిపోతుందో, వాడే వెళ్ళి డబ్బు తీసుకొచ్చి నీ ఆపరేషన్కి పే చేశాడు అని చెప్పేసి సత్యం చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న మనోజ్ షాక్లో ఉంటాడు. ఏంటి, ఆ బాలుగాడు నా అమౌంట్ పే చేశాడా, తన వల్లే నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిందా, ఇది నమ్మలేకపోతున్నానే, అయినా అంత డబ్బు తను ఎలా తీసుకొచ్చాడు నాన్న అని చెప్పేసి అంటాడు. ఎలాగోలా తీసుకొచ్చాంలేరా, ఏంటి ఆ మాత్రం డబ్బు నేను సర్దుబాటు చేయాలని అనుకుంటున్నావా అనేసని బాలు సరదాగా అంటాడు. నన్ను క్షమించరా బాలు, ఉదయాన్నే ఏదో కొంచెం నా మూడ్ బాగాలేక నేను నీతో అలా మాట్లాడాను, కావాలని నేను నిన్నేమీ అనాలనే ఆలోచనలో అనలేదు అని చెప్పేసి మనోజ్ పశ్చాత్తాపడతాడు. అరే, మనలో మనకి సారీలు ఎందుకురా, ఏం పర్లేదు, నువ్వు ముందు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, డాక్టర్ గారు వస్తే నీ కండిషన్ ఏంటో తెలుసుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతాం, నువ్వేం టెన్షన్ పడటానికి లేదు అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇంకా ప్రభావతి సైలెంట్గా ఉంటుంది. అమ్మ ఎక్కడ నాన్న అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. మీ అమ్మ నీ పక్కనే ఉందిరా, ఏం మాట్లాడుతుంది, గుండె తరిగిపోయి ఉంటుంది కదా మీ అమ్మకి, అసలే జరగకూడని షాకింగ్లు కూడా చాలా జరిగాయి అని నవ్వుతూ అంటాడు సత్యం. ఏంటి నాన్న షాకింగ్ అని చెప్పేసి అంటే,
ఏం లేదులేరా, ఇప్పుడిప్పుడే మీ అమ్మలో కొంచెం మార్పు కనిపిస్తుంది. ఆ మార్పును అలానే ఉండనిద్దాం. ఎందుకంటే మనుషుల్ని చాలా తొందరగా తప్పు పట్టడం ప్రభావతి గారికి అలవాటే కదా అని చెప్పేసి అంటాడు సత్యం. వదిలేయండి నాన్న, అమ్మ గురించి తెలిసిందే కదా, ఆవిడేది కావాలని మాట్లాడరు, ఏదో కొంచెం ఉక్రోషం ఎక్కువ అని చెప్పి మనోజ్ వెనకేసుకొస్తాడు. అప్పుడు వెంటనే ప్రభావతి, నా బంగారు కొండ, నువ్వు తప్పితే నన్ను ఎవరూ అర్థం చేసుకోరు నాన్న. సరే నువ్వేం టెన్షన్ పడకు, ఇంటికి తీసుకెళ్ళిపోతామే నిన్ను, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, నొప్పి వస్తుందా అని చెప్పేసి తల్లి ప్రేమ వ్యక్తపరుస్తుంది ప్రభావతి. ఇంకా ఈ గ్యాప్లో మళ్ళీ రోహిణి బయటకు వెళ్తుంది. ఇంకో వెంటనే మీనా, అవును రోహిణి ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది. ఇక మనోజ్ కూడా రోహిణి ఎక్కడమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిరా, మళ్ళీ బయటకు ఎందుకు వెళ్ళిందో. అమ్మ శృతి, ఒకసారి రోహిణి ఎక్కడికి వెళ్ళిందో చూడు అని చెప్పేసి అంటుంది. అత్తయ్య, వెళ్ళి చూస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పేసి శృతి మళ్ళీ రోహిణిని అబ్జర్వ్ చేయడానికి బయటకు వస్తుంది. ఇంకా రోహిణి టెన్షన్గా ఎందుకో హాస్పిటల్ బయటకి వెళ్తుంది. అసలు తిను ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసరికి ఒక ఆవిడ వచ్చి బయట మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటుంది. తననే అబ్జర్వ్ చేస్తున్న శృతి, ఎవరా ఆవిడ, ఈవిడే అమ్మ అని పిలిచిందా, ఈవిడికి తినికి ఏంటి సంబంధం, లేదు కథ ఎందుకో కొంచెం సీరియస్గానే ఉన్నట్టుంది, నేను కనిపెట్టాలి ఎలా అయినా సరే అని చెప్పేసి మళ్ళీ రోహిణి రిటర్న్ అయ్యేసరికి శృతి అక్కడ లేనట్టు పక్కకి వెళ్ళిపోతుంది. అసలు రోహిణి వాళ్ళ అమ్మ ఎందుకు వస్తుంది అంటే మనోజ్ గురించి కనుక్కోవాలి, ఎలాగో తనకు ఆపరేషన్ వరకు వచ్చాడు కదా, సో ఫోన్లో కాదు, రోహిణి చాలా టెన్షన్లో ఉంది, రోహిణికి ధైర్యం చెప్దాం అని ఒక మాట మాట్లాడదాం అని చెప్పేసి హాస్పిటల్ బయటికి రామ్మా అని చెప్పడానికి వస్తుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న రోహిణి వాళ్ళ అమ్మతో కలిసి, ఏం పర్లేదమ్మా, ఆయనకు ఆపరేషన్ అయిపోయింది, ఇగో ఇంకొక కొన్ని గంటల్లో డిశ్చార్జ్ చేస్తారు అని జనరల్గా వీళ్ళు మాట్లాడుకుంటూ బయట ఉంటారు. ఇంకా ఆ విషయం చూసిన శృతికి వాళ్ళ మాటలు అయితే అర్థం కావు, కానీ దూరం నుంచి చూస్తుంది కాబట్టి ఓకే ఈవిడే ఆవిడో కాదో తెలుసుకోవాలంటే నేను ఇంకా రోహిణి పైన ఒక కన్నేసి ఉంచాల్సిందే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే వాళ్ళకి ఆ రోహిణి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినట్టుంది, తను వచ్చేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఈ లోపు మీనా మనోజ్కి ధైర్యం చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండి మనోజ్ గారు, ఇంకా ఏమీ మీకు భయం లేదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా మనోజ్తో మీనా మంచిగా మాట్లాడేసరికి మనోజ్ కూడా చాలా సంతోషిస్తాడు. ఇంకా ఈలోపు డాక్టర్ గారు వచ్చేసి, రిపోర్ట్స్ అన్నీ మేము చెక్ చేసాం, ఆపరేషన్ కూడా చాలా మంచిగా సక్సెస్ అయింది, ఒక 1 అవర్లో మేము పేషెంట్ని కట్లిప్పేసి డిశ్చార్జ్ చేస్తాం, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా అలా అనుకున్నట్టుగానే డిశ్చార్జ్ చేస్తారు, మనోజ్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోయాక ఇంకా రోహిణికి ఏదో ఒక కాల్ వస్తుంది. అది కాల్ శృతి ఆన్సర్ చేయబోతుంది. చేసేసరికి హలో అమ్మ రోహిణి అన్న మాట వింటుంది. ఎవరండి మాట్లాడుతున్నారు అనేసరికి ఆమె ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు ఈవిడ ఫోన్ మాట్లాడేసరికి పెట్టేసిందే, ఈ రోహిణి ఎక్కడుంది ఫోన్ ఇక్కడ పెట్టేసి, అంటే ఈరోజు ఏమైనా మళ్ళీ ఆవిడని కలవబోతుందా, సో ఈరోజు నేను రోహిణిని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి శృతి ఇంకా రోహిణి బయటకు వెళ్తే రోహిణితో పాటే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా రోహిణి గబగబా తినేసి మనోజ్కి కావాల్సినవన్నీ చూసుకొని ఇంకా వాళ్ళ అమ్మని కలవటానికి స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే వాళ్ళ అమ్మతో పాటు ఒక బాబు కూడా వస్తాడు. ఇంకా చెట్టు పక్కనే వింటున్న శృతి అసలు ఎవరితో మాట్లాడుతుంది, ఈవిడే వాళ్ళమ్మ, నిన్న కూడా హాస్పిటల్ దగ్గర చూసిన ఆవిడ కూడా తినే అమ్మ అంటుంది, బాబు జాగ్రత్త అని చెప్తుంది. అసలు ఈ అమ్మ క్యారెక్టర్ ఏంటి రోహిణి విషయంలో, రోహిణికి ఎవరు లేరు కదా, అసలు ఈ బాబు ఏంటి తన బాబు లెక్క చాలా ప్రేమ చూపిస్తుంది, ఏం జరిగింది, ఏమై ఉంటుంది అని చెప్పేసి శృతి ఆలోచనలో పడుతుంది. ఇంకా రోహిణి వెంటనే వాళ్ళ అమ్మని బాబును కలిసేసి అటునుంచి అటు పార్లర్కి వెళ్ళిపోయేసరికి ఇంకా ఆవిడ కూడా బాబుని స్కూల్లో దిగబెట్టేసి వెళ్తుంది. ఇంకా వెంటనే శృతి వీళ్ళు చూడకుండా బాబు దగ్గరికి వస్తుంది. హాయ్ బాబు, నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతుంది. నా పేరా ఆంటీ, చింటూ అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నీతో మాట్లాడారే ఒక ఇద్దరు, వాళ్ళు నీకేమవుతారు అని చెప్పేసి అడుగుతుంది. అదా ఆంటీ, పెద్ద ఆవిడేమో మా అమ్మమ్మ, ఇప్పుడు నాతో మాట్లాడి వెళ్ళిందేమో మా అమ్మ అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే శృతికి ఫ్యూజ్లు అవుట్ అయిపోతాయి. ఏంటి రోహిణికి ఒక బాబు ఉన్నాడా, ఆవిడ వీళ్ళ అమ్మనా, మరి రోహిణికి ఎవరూ లేరని చెప్పి అబద్ధం చెప్తుంది అంటే మనోజ్ గారిని
నిజం తెలియనివ్వకుండా తనకు ఆల్రెడీ పెళ్ళై ఒక కొడుకున్నా కూడా విషయం దాచిపెట్టేసి పెళ్లి చేసుకుందా, ఇంత చీటింగ్ చేస్తుందా, ఫ్యామిలీలో ఏమో అంత పొగరుగా మెలుగుతుంది అని చెప్పేసి శృతి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకునేసరికి ఎలా అయినా సరే తినిపైన చీటింగ్ కేసు పెట్టాలి, ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టింది, మెయిన్ అభం శుభం తెలియని మనోజ్ గారిని ఎలాగా విషయం చెప్పకుండా చీటింగ్ చేసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకొక మారు కూడా ఆలోచించకుండా శృతి వెంటనే అక్కడి నుంచి అటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తుంది. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు ఈవినింగ్ ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చేసరికి రోహిణి కూడా అప్పటికి ఇంట్లోనే ఉంటుంది. పోలీసులను చూసి ప్రభావతి ఓ తగ హడావిడైపోయి భయపడిపోతుంది. ఎవరు కావాలి మీకు సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటుంది. మాకు కంప్లైంట్ వచ్చింది మీ కోడలి పైన, రోహిణి ఆవిడ పేరు, ఆవిడ చీటింగ్ చేసి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి మాకు కంప్లైంట్ చేశారు అని చెప్పేసి ప్రభావతితో అంటారు. ప్రభావతి ఏంటి రోహిణి పైన చీటింగ్ కేసా, తను చీటింగ్ చేసి మా అబ్బాయిని పెళ్లి చేసుకుందా, మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే ఎవరు చెప్పడం ఏంటి, మా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు శృతి, మీ రోహిణి కోడలికి ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక బాబు ఉన్నాడని ఆ విషయం ఇంట్లో చెప్పకుండా మీ అబ్బాయి మనోజ్ని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే ఆవిడని మేము అరెస్ట్ చేయాలని చెప్పి వచ్చాం అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే ఆ విషయం విన్న సత్యం, మీనా, బాలు వీళ్ళంతా షాక్ అవుతారు. ఇంకా శృతి కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా వీళ్ళంతా ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా రోహిణి అయితే ఇంకా గుటకేసేస్తుంది, నా విషయం ఎలా బయటపడిపోయింది, అసలు ఇది ఎవరు చెప్పుంటారో అని చెప్పేసి ఇంకా రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇంకా వెంటనే శృతి, అవునత్తయ్య ఆ కంప్లైంట్ చేసింది నేనే, ఈవిడ గారికి ఇంతకుముందే పెళ్ళయింది, ఈవిడికి ఒక బాబు కూడా ఉన్నాడు, కావాలంటే ఈ ఎవిడెన్స్ చూడండి అని చెప్పేసి తను వాళ్ళ అమ్మని కలిసిన ఫొటోస్, బాబుతో మాట్లాడిన వీడియోస్, తను వచ్చి వెళ్ళినవి, తిని ఏవైతే ఎవిడెన్స్ సేకరించిందో అవన్నీ చూపిస్తుంది. ఇంకా అవి చూసి కంగు తిన్న రోహిణి భయంతో వణికిపోతుంది. ఇంకో వెంటనే మీనా, అదేంటి రోహిణి, అసలు ఇదంతా నిజమా, నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా, మరి ఈ విషయం దాచిపెట్టి నువ్వు మనోజ్ గారిని ఎలా పెళ్లి చేసుకుంటావు, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకా బాలు, ఈవిడి మీద నాకు ఎప్పుడో డౌట్ ఉంది మీనా, కాకపోతే నేను ఇన్వాల్వ్ అయి మాట్లాడితే బాగుండదు కదా, పాపం పండింది, నిజం బయటపడింది అని బాలు అంటాడు. ఇంకా ప్రభావతి రోహిణి వైపు చూసి చెంప చెల్లెమనిపించేస్తుంది. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనే, నిజం దాచిపెట్టి అమాయకుడైన అభంశుభం తెలియని నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా, నీకు ఒక కొడుకు కూడా ఉన్నాడా, అసలు ఏం చేద్దామని నువ్వు నా ఇంటి కోడలుగా వచ్చావు అని చెప్పేసి రోహిణి పిక్ కూడా పట్టుకుంటుంది. ఇంక వెంటనే సత్యం, ప్రభావతి ఆవేశం తగ్గించుకో, తప్పు రోహిణిది అయి ఉండొచ్చు, కానీ మనం చేసుకోవడానికి లేదు, పోలీసులు ఎలాగో వచ్చారు కాబట్టి తను అక్కడే పోలీసులకు సమాధానం చెప్పుకుంటుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా మనోజ్ ఆ విషయం వింటాడు. ఇంకా మనోజ్కి చాలా కోపం వస్తుంది. అసలు నాకు ఈ కళ్ళు రాకపోయినా బాగుండేది, ఇలాంటి దరిద్రం చూసేవాడిని కాదు, ఎంతలా నమ్మాను రోహిణి నిన్ను, నీకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్ళైనా నువ్వు నన్ను విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా, నీ మొహం నాకు ఇంకా జీవితంలో చూపించుకో అని చెప్పేసి మనోజ్ ఇంకా రోహిణిని చాలా అసహించుకుంటాడు. ఇంకా వెంటనే ఇంకా మీరు లేట్ చేయకుండా ఈ రోహిణిని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అనేసరికి రోహిణి అసలు ఏం మాట్లాడలేక ఇంకా రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తుంది. కాబట్టి శృతి పైన చాలా కోపం పెట్టుకుంటుంది రోహిణి. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ ఇంకేంటి నువ్వు చెప్పేది మేము వినేది, ఓహో అందుకేనా ఎవరూ లేరు, నేను అనాథిని అని చెప్పి ఎన్నెన్నో అబద్ధాలు ఆడి మమ్మల్ని అందరినీ చీట్ చేసావు, ఇక నీ మొహం చూడాలంటేనే మాకు చాలా అసహ్యం వేస్తుంది, ఇంకా ఇంత రెడ్ హ్యాండెడ్గా రుజువులు దొరికాక కూడా ఇంకా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి ప్రభావతి శృతి ఇద్దరూ ఆమెను అంటారు. ఇంకా రోహిణికి చాలా బాధ అనిపిస్తుంది. కానీ తను చేసింది తప్పే కదా, కాబట్టి ఇంకా శిక్ష నాకు పడిపోతుంది. ఇంకా మనోజ్ గారు నాకు ఎప్పటికీ దగ్గర అవ్వరు, నన్ను మనోజ్ని దూరం చేసిన శృతిని సంగతి ఏంటో నేను ఇంకా తర్వాత తెలుస్తాను అని మనసులో అనుకొని ఇంకో వెంటనే పోలీసులకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది రోహిణి. ఇంకా అక్కడి నుంచి రోహిణిని శృతి నిజం తెలిపి పోలీసులకి పట్టిస్తుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న ఫ్యామిలీ అంతా ఆ రోజు షాక్లో ఉంటారు. ఇంకా మనోజ్ అయితే రోహిణి విషయంలో జరిగిన దాన్ని విని చాలా బాధపడతాడు. ఇది యాక్చువల్లీ అయిన ఎపిసోడ్. మరిన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. పైన కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే
మీకు న్యూ ట్విస్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు ఈజీగా మన ఛానల్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తెలుసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో. కమెంట్ కూడా చేయండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్.